Electrical Machines 1, Unit 3. Right. That is Unit 3 starters, speed control and testing of DC machines. Right. So previous we have covered that is a starters, 3-point starter and 4-point starter have completed. Right. And then we are going to discuss speed control of DC motors. Speed control of DC motors అంటే ఏంటో 3 types ఉన్నాయి, షంట్ మోటార్ అండ్ సిరీస్ మోటార్ అండ్ కాంపౌండ్ మోటార్. ఓకేనా, 3 types మనం డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్గా ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓన్లీ షంట్ అండ్ సిరీస్, ఎందుకంటే మేజర్ అప్లికేషన్స్ వీ హ్యావ్ ఓన్లీ ఇన్ ది షంట్ అండ్ సిరీస్ ఓన్లీ. రైట్. సో ప్రీవియస్ యాక్చువల్గా షంట్ మోటార్ డిస్కస్ చేసినట్టాం కదా. షంట్ మోటార్లో మనకి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ షంట్ మోటార్స్ 3 types ఉన్నాయని చెప్పాను. సో ఎనీ అంటే ఏ షంట్ మోటార్ అని కాదు, సిరీస్ మోటార్ అయినా సరే ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ద డీసీ మోటార్స్ కెన్ బి రెగ్యులేటెడ్, అది బట్టి కంట్రోల్డ్. ఓకేనా, కంట్రోల్డ్ బై వేరింగ్ ద 5R అండ్ V అనమాట, ఫ్లక్స్, రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్. ఓకేనా, రైట్. 3 మెథడ్స్ ఏంటంటే ఫ్లక్స్ యూజ్ చేసి స్పీడ్ని కంట్రోల్ చేయడం, ఆర్మేచర్ రేషన్స్ యూజ్ చేసి ఫీల్డ్ని కంట్రోల్ చేయడం, దట్ ఈస్ స్పీడ్ని కంట్రోల్ చేయడం, ఆర్మేచర్ దట్ ఈస్ అప్లైడ్ వోల్టేజ్ని యూజ్ చేసుకుని స్పీడ్ని కంట్రోల్ చేయడం. 3 మెథడ్స్ అనమాట. ఓకేనా, 3 మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ దట్ ఈస్ షంట్ అండ్ సిరీస్ ఆల్సో. ఓకేనా, షంట్ లో ప్రీవియస్ ఏం చెప్పామో ఫీల్డ్ కంట్రోల్ మెథడ్. ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అంటే ఏంటి, ఫీల్డ్ వైండింగ్ సిరీస్ లో రేషన్స్ కనెక్ట్ చేశాను. సో దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ అబోవ్ రేటెడ్ స్పీడ్ అని చెప్పాను. అబోవ్ రేటెడ్ వాల్యూస్ అంటే అబోవ్ రేటెడ్ స్పీడ్ కంటే అంటే రేటెడ్ స్పీడ్ కంటే అబోవ్ రేటెడ్ స్పీడ్స్ కి యూ కెన్ యూజ్ దిస్ మెథడ్ అనమాట. ఓకేనా, అలాగే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ ఏమి యూజ్ చేశాను, సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటే ఆర్మేచర్ వైండింగ్ కి సిరీస్ కి రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను. సో దెన్ స్పీడ్ కెన్ బి కంట్రోల్డ్ బిలో రేటెడ్ స్పీడ్ అనమాట. ఓకేనా, సో బిలో రేటెడ్ స్పీడ్స్ కి ఏంటంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ మెథడ్ ఏంటంటే అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అని చెప్పాను. అవును, అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. రైట్, థర్డ్ మెథడ్ అంటే అప్లైడ్ వోల్టేజ్ యూజ్ చేసుకొని సార్ బట్ రేటెడ్ వాల్యూస్ అనేవి, అప్లై వోల్టేజ్ అనేది రేటెడ్ వాల్యూస్, ఆ రేటెడ్ వాల్యూస్ ని కంట్రోల్ చేస్తూ స్పీడ్ ని కంట్రోల్ చేయకూడదని నేను ఎస్టర్డే క్లాస్ చెప్పాను కదా. బట్ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ లాజిక్ అమ్మ, ఇక్కడ నేను అప్లైడ్ వోల్టేజ్ ఫర్ ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ నాట్ చేంజెస్ అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇదిగోండి ఈ ఫీల్డ్ వైండింగ్ కనెక్షన్ ఎలా ఇచ్చాను చూడమ్మా, ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు ద సమ్ ఫిక్స్డ్ వోల్టేజ్, దట్ ఈస్ రేటెడ్ వోల్టేజ్ కి ఫిక్స్డ్ కనెక్ట్ చేసేసాను. ఆర్మేచర్ లో ఫ్లో కరెంట్ ని కంట్రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్మేచర్ ఫ్లో కరెంట్ సమ్ స్విచ్ యూజ్ చేసేసుకొని ఇక్కడ డిఫరెంట్ వోల్టేజెస్ చెక్ చేసుకుంటున్నాను, డిఫరెంట్ వోల్టేజెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా, అందుకని ఏంటంటే అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్ ఫర్ ద ఆర్మేచర్ ని కంట్రోల్ చేస్తూ అంటే స్పీడ్ ని కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నేను. అది నా పాయింట్ ఇక్కడ. ఓకేనా, సో జస్ట్ సింపుల్ ఒక పాయింట్ చెప్పేస్తాను చూడమ్మా. ఇన్ దిస్ మెథడ్ ఏంటంటే ద షంట్ ఫీల్డ్ ఆఫ్ ద మోటార్ ఈస్ పర్మనెంట్లీ ఫిక్స్డ్ టు ద ఫిక్స్డ్ టు సప్లై చేశాను. అంటే ఇది ఫిక్స్డ్ ఫీల్డ్ వైండింగ్ ఏంటంటే కనెక్టెడ్ టు ద ఫిక్స్డ్ సప్లై అనమాట. ఓకేనా, వైల్ ద ఆర్మేచర్ ఈస్ సప్లైడ్ విత్ వేరియస్ వోల్టేజెస్ అంటే డిఫరెంట్ వోల్టేజెస్ అంటే మనకు కావాల్సిన స్పీడ్ ఎంత కావాలో అంటే దాన్ని బట్టి ఏంటంటే రెగ్యులేటెడ్ చేయొచ్చు అనమాట. అంటే రెగ్యులేట్ అంటే ఏంటి, వేరీ చేయొచ్చు మనం స్పీడ్ వోల్టేజ్ వేరీ చేసుకుంటూ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అదేంటంటే విచ్ ఈస్ అప్లైడ్ టు ద ఆర్మేచర్ వైండింగ్. నేను ఆర్మేచర్ వైండింగ్ కనెక్ట్ చేసుకున్నాను అందుకే. ఓకేనా, సూటబుల్ స్విచ్ గేర్ అరేంజ్మెంట్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ స్విచ్ గేర్ అరేంజ్మెంట్స్ అని చెప్తున్నాడు. ఓకేనా, ద ఫిగర్ షోస్ ద కంట్రోల్ ఆఫ్ మోటార్ బై 2 different వర్కింగ్ వోల్టేజ్. ఇక్కడ ఏంటంటే 2 different వర్కింగ్ వోల్టేజ్ తీసుకున్నాను అంతే. అంటే వోల్టేజ్ ఏంటంటే ఓన్లీ 2 వర్కింగ్ వోల్టేజెస్ మాత్రమే. ఓకేనా, సో విచ్ కెన్ బి అప్లైడ్ టు ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ స్విచ్ గేర్ యూజ్ చేసుకొని ఇదిగోండి స్విచెస్. ఓకేనా, యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇన్ లార్జ్ ఫ్యాక్టరీస్ దట్ ఈస్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ ఆర్మేచర్ వోల్టేజెస్ అండ్ కరస్పాండింగ్ అరేంజ్మెంట్ కెన్ బి యూజ్డ్ టు obtain ద స్పీడ్ కంట్రోల్. సింపుల్ అని ఇక్కడ కొత్తగా ఏం చెప్పలేదు, సింపుల్ పాయింట్ అనమాట. ఇక్కడ ప్రీవియస్ కేసులో నేనేం చేశాను, కొత్తగా ఏం చేయలేదమ్మా, స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే ఏంటి, మెయిన్ గా 2 మెథడ్స్ మనకు ఉంది స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే. అవునా, అంటే మెయిన్ గా అంటే దట్ ఈస్ స్పీడ్ దట్ ఈస్ n ప్రపోర్షనల్ టు EB/5 అనే ఒక మెథడ్, దట్ ఈస్ ప్రపోర్షనల్ అంటే దట్ ఈస్ స్పీడ్ ఈక్వేషన్. అవునా,
the speed is directly proportional to the back EMF. The speed inversely proportional to the flux అని చెప్పాను. ఫస్ట్ మెథడ్ ఏమో ఫ్లక్స్ అని చెప్పాను, సెకండ్ మెథడ్ ఏమో ఈబీ యూజ్ చేసుకున్నాను. థర్డ్ మెథడ్ ఏంటంటే అప్లై వోల్టేజ్ యూజ్ చేసుకుని స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డిసడ్వాంటేజ్, ఓన్లీ 2 వర్కింగ్ వోల్టేజెస్. ఇదిగోండి అడ్వాంటేజ్ చెప్తాను చూడమ్మా. అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సిన వైడ్ రేంజెస్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ కెన్ బి ఒబ్టైన్డ్. ఓకేనా, స్పీడ్ కంట్రోల్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ కెన్ బి అచీవ్డ్. ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి 2 వర్కింగ్ వోల్టేజ్ విచ్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ speed control is in both the directions can be achieved very easily. Okay, so uniform acceleration can be obtained. Uniform acceleration ఎందుకంటే ఫిక్స్డ్ వోల్టేజ్ 1 వోల్టేజ్ అప్లై చేయగలవు. ఓకే, అట్ ఏ టైం ఏంటంటే ఓన్లీ 1 వోల్టేజ్ అప్లై చేయగలవు, 2 వోల్టేజ్ అప్లై చేయలేవు. అందుకేంటంటే యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉపయోగం అని చెప్తున్నాడు. ఓకేనా, సో డిసడ్వాంటేజ్ ఆఫ్ అప్లై వోల్టేజ్ ఏంటంటే సింపుల్ చెప్పాను కదా, అరేంజ్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్రొవిజన్ ఆఫ్ వేరియస్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ ఈజ్ నెసరీ. అంటే అరేంజ్మెంట్ అనేది చూడడానికి ఏదైనా హడావుడిగా ఉంది. ప్రీవియస్ మెథడ్స్ చూడండి, నేనేం చేశాను, సింపుల్ మెథడే ఇదంతా. ఆల్రెడీ డయాగ్రామే, ఆ డయాగ్రామ్ లో సింపుల్ గా ఒక రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. ఇంకా దాని ముందు కూడా ఇదేంటి సిరీస్ లో కనెక్ట్ చేశాను, ఆర్మేచర్ కి ఫీల్డ్ కి. అవునా, బట్ ఈ మెథడ్ నేను ఏంటి ఒక స్విచ్ గేర్ యూజ్ చేసుకున్నాను అండ్ డిఫరెంట్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, ఆ 2 వోల్టేజెస్ ని అరేంజ్ చేసుకోవాలి. అందుకని ఏంటంటే అరేంజ్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఆల్సో అండ్ వేరియస్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనమాట, వేరే ఎక్విప్మెంట్స్. ప్రీవియస్ కేసులో ఓన్లీ 1 రెసిస్టెన్స్ ఒకటి యూజ్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా. ఇక్కడ ఏంటంటే స్విచ్ గేరు, డిఫరెంట్ వోల్టేజ్ సప్లైస్ ఇవన్నీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకేంటంటే వేరియస్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో నెసరీ అని చెప్తున్నాడు. అండ్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఇస్ లో కంపేర్ టు ప్రీవియస్ 2 మెథడ్స్. ఏంటంటే ఓవరాల్ ఎఫిషియన్సీ ఇస్ లో అనమాట మనకి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్. ఓకేనా, సో దస్ కంప్లీట్ అవర్ దట్ ఈస్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి షంట్ మోటార్. ఓకేనా, కమింగ్ టు ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి సిరీస్ మోటార్కి వెళ్దాం. ఓకేనా, ఐ విల్ డిస్కస్ ద జనరల్ స్టెప్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ స్పీడ్ కంట్రోల్. ఏంటంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు నేను ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ స్పీడ్ కంట్రోల్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా, రైట్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి సిరీస్ మోటార్. సేమ్ మెథడ్స్ నేను ప్రీవియస్ యూజ్ చేసుకున్న మెథడ్స్ ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఏంటివి, బై వేరింగ్ ద ఫ్లక్స్ అండ్ బై వేరింగ్ ద రెసిస్టెన్స్ అండ్ బై వేరింగ్ ద అప్లైడ్ వోల్టేజ్. ఇదిగోండి సేమ్ మెథడ్స్ నేను ఎక్కడ యూజ్ చేసుకున్నాను. దేర్ ఆర్ 3 మెథడ్స్. ఫస్ట్ వన్ ఏందమ్మా ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్, సెకండ్ వన్ ఏంటంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్ ఆర్ రియోస్టాటిక్ కంట్రోల్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఓకే, 3 మెథడ్స్. బట్ ఏంటంటే ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ లో నేను ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇదిగోనమ్మా, సో దిస్ ఈస్ ద ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్. ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ లో డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ ఒకటి యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అండ్ సిరీస్ ప్యార్ కనెక్షన్ ఆఫ్ ఫీల్డ్. ఓకేనా, అంటే ఏంటి సార్ ఏం చేస్తున్నారు అంటే సింపుల్ అమ్మా, నేను ఏం చేయట్లేదు ఇక్కడ ఫ్లక్స్ కంట్రోల్. అవునా, ఫ్లక్స్ ని కంట్రోల్ చేయాలి అంటే దేర్ ఆర్ సమ్ మెథడ్స్ ఆర్ దేర్. అంటే ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ కదా ఫ్లక్స్, నథింగ్ బట్ ఏంటి ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్లక్స్. అలాగా వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్. నా కాన్సెప్ట్ అదే కదా. అవునా, దట్ ఫీల్డ్ వైండింగ్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ఫ్లక్స్ వెళ్ళి ఆర్మేచర్ కి టచ్ అవ్వటం వల్ల జరిగేది ఇదంతా పాయింట్. సో ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫీల్డ్ వైండింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ మెథడ్. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫీల్డ్ డైవర్టర్ మెథడ్. ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ అంటే ఫీల్డ్ వైండింగ్ ని డైవర్ట్ చేస్తున్నాను. ఎలాగా, బై యూజింగ్ సమ్ వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద field winding. Okay, in parallel with the field winding. This is the diagram. Series motor అంటే ఏంటమ్మా, the field winding and armature winding connected in series లో కనెక్ట్ చేశాను. That is connected across the supply. ఓకేనా కదా, అదేగా మనకి. బట్ నేను ఇప్పుడు నా పాయింట్ ఏంటమ్మా, ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ అంటే ఏంటి, ఈ ఫీల్డ్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని డైవర్ట్ చేశాను త్రూ ఏ రెసిస్టెన్స్, వేరియబుల్ రెసిస్టెన్స్ అనమాట ఇది. ఓకేనా, ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ అక్రాస్ ద సిరీస్ ఫీల్డ్ వైండింగ్. అంటే ప్యారల్ లో కనెక్ట్ చేసినట్టు. అక్రాస్ అంటే ఏంటమ్మా, ప్యారల్ లో కనెక్ట్ చేసినట్టు. ఓకేనా, సో ఇదే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. In this method, the series field winding is shunted by a variable resistance Rx
ఈజ్ నోన్ యాజ్ ఫీల్డ్ డైవర్టర్. దట్ ఈస్ ఆర్ఎక్స్ షంటెడ్ బై ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎక్స్ అని చెప్పాడు. ఓకేనా. The arrangement is shown in figure due to the parallel path of Rx, due to the parallel path of Rx. ఓకేనా, parallel path కనెక్ట్ చేసాం కాబట్టి the adjusting the value of Rx. ఓకేనా, అంటే సింపుల్ నేను డయాగ్రామ్ చూసి చెప్తున్నానమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ ఈ వాల్యూని అడ్జస్ట్ చేసే కొద్ది సింపుల్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను జనరల్ డిస్కషన్ చెప్తున్నాను. నేను ఒక సర్క్యూట్ యూజ్ చేసుకున్నాను. ఆ సర్క్యూట్ లో ఎక్స్ట్రాగా ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ యూజ్ చేసుకున్నాను. ఓకేనా, అంటే ఏంటంటే సింపుల్ నేను ఇది ఒక సర్క్యూట్ యూజ్ చేసుకున్నాను కదా. ఓకేనా, ఇది మామూలుగా జనరల్ సర్క్యూట్ చూపిస్తాను మీకు. ఓకేనా, ఇదేమో వేరియబుల్ రెసిస్టెన్స్ 6. ఓకేనా, సపోజ్ నేను వోల్టేజ్ అప్లై చేశాను అంటే 230 volts అప్లై చేశాను. 230 volts అప్లై చేస్తే ద కరెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సప్లై. అవునా, ఇదేమో 10 ohms ఉంది. ఓకేనా, ప్రీవియస్లీ ఏమో R is equal to నేను 10 ohms ప్లేస్ చేశాను అనుకుందాం. ఓకేనా, కరెంట్ పాసెస్ త్రూ ద సర్క్యూట్. కరెంట్ పాసెస్ త్రూ సర్క్యూట్ ఏమైంది, I is equal ఫార్ములా ఏంటమ్మా, V/R. V/R అంటే టోటల్ రెసిస్టెన్స్ అంతా 10 + 10. అవునా, సో ఇప్పుడు నాకేంటి 230/20 అంతేనే కదా, 20 ohms కదా. మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏంటమ్మా, మనకేమొస్తుంది ఇక్కడ 10 అంతే కదమ్మా, 10.15 రైట్, 10 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. అవునా, సో రైట్, సో 10 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా ఇక్కడ. సో 10 amperes అనుకుందాం. సపోజ్ నేను ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వాల్యూని వేరీ చేశాను, అంటే 20 ohms కి చేంజ్ చేశాను. సో 20 ohms కి చేంజ్ చేస్తే మనకి ఏమైంది, ఇక్కడ 30 ohms అయింది ఇక్కడ. సో అప్పుడేమవుతుందమ్మా, 30 ఇక్కడ ఏమవుతుంది మనకి, చేంజ్ అవుతుందా లేదా కరెంట్ వాల్యూ. అవునా, అంటే ఈ రెసిస్టెన్స్ ని చేంజ్ చేసే కొద్దీ ఆర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ నాకు ఏమవుతుందంటే కరెంట్ వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సింపుల్ పాయింట్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. సపోజ్ నేను ఇప్పుడు సప్లై ఇచ్చాను, సప్లై ఇచ్చిన తర్వాత కరెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ రెసిస్టెన్స్ నేను చేంజ్ చేస్తే ఏమైంది, ద కరెంట్ పాసెస్ ఫీల్డ్ వైండింగ్ చేంజ్ అయితే లేదా, అంటే దీంట్లో ఫ్లో కరెంట్ ఫిక్స్డ్ గా ఉంటే ఎక్స్ట్రా కరెంట్ ఏదైనా ఉంటే దీంట్లో వచ్చి డైవర్ట్ అయ్యి మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద మోటార్ అన్నమాట, మోటార్లో ఫ్లో అవుతుంది. అదే అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకి, సో సింపుల్ పాయింట్, డ్యూ టు ద ప్యారలల్ పాత్ ఆఫ్ Rx by adjusting the value of Rx, any amount of current can be diverted through a diverter. Any amount of current is diverted through a diverter. డైవర్ట్ ద్వారా అంటే కరెంట్ డైవర్ట్ అవుతుందని చెప్తున్నాడు. హెన్స్ కరెంట్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ కెన్ బి అడ్జస్టెడ్ యాజ్ పవర్ రిక్వైర్మెంట్. నాకు కావాల్సిన విధంగా ఫీల్డ్ వైండింగ్ లోకి ఫ్లో అయ్యే కరెంట్ చేంజ్ చేసుకోవచ్చు. డ్యూ టు దిస్ ఫ్లక్స్ కెన్ బి కంట్రోల్డ్. అవునా కదా, ఇప్పుడు కరెంట్ పాసెస్ ఫీల్డ్ వైండింగ్ చేంజ్ అయిందంటే ఇప్పుడు ఏంటి, ఫ్లక్స్ కూడా చేంజ్ అయినట్టే కదా. అంటే కరెంట్ ఫ్లో అయితేనే కదా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యేది. కరెంట్ ఎక్కువ ఫ్లో అయితే ఫ్లక్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది. కరెంట్ తక్కువ ఫ్లో అయితే తక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్. డ్యూ టు దిస్ ద ఫ్లక్స్ కెన్ బి కంట్రోల్డ్. ఓకేనా, హెన్స్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఆల్సో కెన్ బి కంట్రోల్డ్ అన్నమాట. ఓకేనా, సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫ్లక్స్ కెన్ బి రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ దిస్ మెథడ్ ఏంటంటే ఈ ఫ్లక్స్ అంతా ఈ కరెంట్ అంతా డైవర్ట్ అవ్వడం వల్ల ద కరెంట్ పాస్ ఫీల్డ్ వైండింగ్ ఈస్ రెడ్యూస్ చేస్తారు అనమాట. అప్పుడు ఏమైంది, ఫ్లక్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే మనకేంటి, మోటార్ దట్ ఈస్ n ప్రపోర్షనల్ టు EB/5. అవునా కదా, EB/5 ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుంటే స్పీడ్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. సో బై దిస్ మెథడ్ దిస్ ఈస్ సూటబుల్ ఫర్ అబోవ్ రేటెడ్ స్పీడ్ అన్నమాట. ఓకేనా, అబోవ్ రేటెడ్ స్పీడ్, అబోవ్ గుర్తుపెట్టుకోండి, అబోవ్ రేటెడ్ స్పీడ్ కి యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, సింపుల్ మెథడ్ నేను డైవర్టర్ యూజ్ చేశాను. సేమ్ అదే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్ అంటే ఏంటి, సో ప్రీవియస్ కేసులో ఫీల్డ్ ని డైవర్ట్ చేయడానికి, ఫ్లో కరెంట్ డైవర్ట్ చేయడానికి ఇక్కడ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను, వేరియబుల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఆర్మేచర్ లో ఫ్లో కరెంట్ డైవర్ట్ చేయడానికి ఆర్మేచర్ కి ప్యారలల్ లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తారు. సింపుల్ డయాగ్రామ్స్ సింపుల్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో దట్ ఈస్ సింపుల్ నేను డిస్కస్ చేస్తాను చూడమ్మా. ఇక్కడ సేమ్ మెథడ్ ఇక్కడ కూడా, బట్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ కాకపోతే నో చేంజెస్ ఇక్కడ. ఓకేనా, రైట్. సో చూడండి జాగ్రత్తగా, దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ మోటార్ విచ్ రిక్వైర్ కాన్స్టెంట్ లోడ్ టార్క్. ఓకేనా, an armature of the motor is shunted by external variable resistance. The armature of the circuit is connected across the some external resistance అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఆర్మేచర్ డైవర్టర్ అంటాడు. అంటే ఆర్ఎక్స్ ని ఏమంటారు అంటే ఆర్మేచర్ డైవర్టర్ అని చెప్తున్నాడు. ఓకేనా,
ఎనీ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇట్ కెన్ బి డైవర్టెడ్ త్రూ ద డైవర్టర్. అదే సేమ్ పాయింట్ ప్రీవియస్ చెప్పినట్టే. బట్ డ్యూ టు ద ఆర్మేచర్ కరెంట్ అంటే యాక్చువల్గా ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుందా లేదా? డైవర్ట్ అయినప్పుడు టోటల్ కరెంట్ ఐఎల్ఎన్ ఫ్లో అవుతున్నప్పుడు సమ్ కరెంట్ డైవర్టెడ్ త్రూ డైవర్టర్ అయినప్పుడు ద కరెంట్ పాసెస్ త్రూ డైవర్టర్ ఆర్మేచర్ వైండింగ్ ఏమవుతుంది ఇక్కడ యాక్చువల్గా 10 ఆంపియర్స్ దీంట్లో ఫ్లో అవుతుంటే టోటల్ 10 ఆంపియర్స్ ఆర్మేచర్ వైండింగ్ ఫ్లో అవ్వట్లేదు, సమ్ డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో రెడ్యూస్ అయిపోతే ఏమైంది మనకి, సో టీ ప్రపోర్షనల్ టు 5 into I మనకు తెలుసు కదా ఈక్వేషన్. టీ ప్రపోర్షనల్ టు 5 into Iలో ఐఏ రెడ్యూస్ అయింది అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను, కాన్స్టెంట్ టార్క్ ఉండాలి. ఈ టార్క్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి అంటే ఐఏ రెడ్యూస్ అయ్యింది. ఇక్కడ ఐఏ రెడ్యూస్ అయిందంటే ఫ్లక్స్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే కదా ఈ వాల్యూ కాన్స్టెంట్ గా ఉండేది. నా పాయింట్ అర్థమవుతామా? ఒక ఈ టీ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి అంటే యాక్చువల్గా ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ రెడ్యూస్ అయిపోయింది, ఎందుకంటే డైవర్టర్ యూజ్ చేసాం కాబట్టి. సో ఇది రెడ్యూస్ అయింది అంటే ఫ్లక్స్ కంపల్సరీ ఫ్లక్స్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 2 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఆ 2 వాల్యూస్ లో టోటల్ వాల్యూ దట్ ఇస్ సపోజ్ పవర్ ఉంది అనుకుందాం. పవర్ పీ ఈజ్ ఫార్ములా ఏంటి, వి ఇంటూ ఐఏ. యాక్చువల్ పవర్ ఫిక్స్డ్ గా ఉండాలి అనుకుందాం, ఓకేనా. పవర్ ఫిక్స్డ్ గా 50 ఉండాలి అంటే యాక్చువల్ నేనేం చెప్పాలి, ఇది 10 ఇది 5 ఉంది ప్రీవియస్ గా, ఓకేనా. ఇప్పుడు ఇది 10 అయింది అనుకుందాం. కరెంట్ 10 అయితే వోల్టేజ్ ఏమవ్వాలి, 5 అవ్వాలి లేదా కంపల్సరీగా. అది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవ్వాలి, ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే కాన్స్టెంట్ టార్క్ కాబట్టి ఐఏ డిక్రీజ్ అయితే ఫ్లక్స్ కంపల్సరీగా ఇంక్రీజ్ అవ్వాలి. ఫ్లక్స్ ఇంక్రీజ్ స్పీడ్ ఏమైంది, దట్ ఈస్ స్పీడ్ ప్రపోర్షనల్ టు ఈబి బై 5. అంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయిందంటే స్పీడ్ ఏమైందమ్మా, రెడ్యూస్ అయింది. అంటే దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ బిలో రేటెడ్ వాల్యూ, బిలో రేటెడ్ స్పీడ్స్ అనమాట, ఓకేనా. ఇదిగోండి, దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ స్పీడ్ బిలో రేటెడ్ వాల్యూ ఆర్ నార్మల్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ ఏదైనా ఒకటే, ఓకేనా. దిస్ ఈజ్ ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్ అనమాట, ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంకో మెథడ్ కూడా ఉందమ్మా. సేమ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ లోనే ఇంకో మెథడ్ కూడా ఉంది, దట్ ఈస్ ట్యాప్డ్ ఫీల్డ్ మెథడ్. ట్యాప్డ్ ఫీల్డ్ మెథడ్ అంటే ఏంటంటే, సో టోటల్ గా యాక్చువల్ గా ద ఫ్లక్స్ 5 అనేది ఏంటంటే, ఫ్లక్స్ 5 దట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎంఎఫ్, ఓకేనా. ఎంఎంఎఫ్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఎంఎంఎఫ్ బై దీని ఫార్ములా, అంటే ఫ్లక్స్ ఫార్ములా ఏంటంటే ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్ అనమాట ఫార్ములా, ఓకేనా. మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ బై రిలక్టెన్స్, ఓకేనా. ఫ్లక్స్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై ఆర్, ఓకేనా. ఈ ఎంఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటంటే యాక్చువల్గా మీకు ప్రీవియస్ వచ్చి ఉండాలి, దట్ ఈస్ ఎన్ ఇంటూ ఐ అనమాట. అంటే ఎంఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ. అంటే టోటల్గా ద ఫ్లక్స్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎన్ ఇంటూ ఐ బై ఆర్. ఆర్ అంటే రిలక్టెన్స్ అనమాట, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. హియర్ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, అంటే ఫీల్డ్ వైండింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ చూసారు, 1 2 3 4 5 6 7 8 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కదా. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్. కరెంట్ ఐ అంటే కరెంట్. సో ద ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ చేంజ్ చేసిన ఫ్లక్స్ చేంజ్ అయ్యింది, కరెంట్ పాస్ చేసిన ఫీల్డ్ వైండింగ్ అయినా సరే కరెంట్ చేంజ్ అవుతుందని చెప్పి ఫ్లక్స్ చేంజ్ అవుతుందని చెప్పాను ప్రీవియస్ కేసు అని చెప్పాను ఈ పాయింట్ అయితే. ఎందుకంటే ద కరెంట్ పాస్ చేస్తున్న ఫీల్డ్ వైండింగ్ చేంజెస్ ఫ్లక్స్ చేంజెస్ అని చెప్పాను. బట్ ఇంకా అనదర్ పార్ట్ కూడా ఉంది, అదేంటంటే ఎన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ చేంజ్ అయ్యే కొద్ది కూడా ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి, ఓకేనా. సో నేను అదే పాయింట్ ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఇదేంటంటే ఇన్ దిస్ మెథడ్ ఇక్కడ ఏందమ్మా వచ్చేది ఈ సేమ్ సిరీస్ ఫీల్డ్ అమ్మా, వోల్టేజ్ ఇదంతా ఫీల్డ్ వైండింగ్. ఈ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ గా డివైడ్ చేసేసి స్విచెస్ యూజ్ చేసుకున్నాడు. ఆ స్విచ్ పొజిషన్ ఇదేమో 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, 3 పొజిషన్, 4 పొజిషన్, లాస్ట్ పొజిషన్ ఇది, ఓకేనా. సో దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్. సో ద ఫీల్డ్ వైండింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. దిస్ ఈస్ అది మటే సిరీస్ మోటార్, ఓకేనా. రైట్. బట్ ఏంటంటే ఇక్కడ ఒక స్విచెస్ యూజ్ చేసుకున్నాను. ఇన్ దిస్ మెథడ్ ద ఫ్లక్స్ చేంజ్ అచీవ్డ్ బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్, ఓకేనా. సో ద ఫీల్డ్ వైండింగ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ట్యాప్స్ షోన్ ఇన్ ఫిగర్.
ట్యాబ్స్ అనమాట. ఇవన్నీ ఏందమ్మా 1, 2, 3, 4 అనేవి ట్యాబ్స్. అంటే స్విచ్ పొజిషన్ 1లో ఉన్నప్పుడేమో టోటల్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఓకేనా. స్విచ్ పొజిషన్ 2లో ఉన్నప్పుడేమో ఈ ఫీల్డ్ వైండింగ్ అంటే ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎగ్జిస్ట్ కావు, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్విచ్ పొజిషన్ 3లో ఉన్నప్పుడేమో ఈ టర్న్స్ ఉండవు, ఈ టర్న్స్ మాత్రమే ఉంటాయి సిరీస్లో. నెక్స్ట్ 4లో ఉన్నప్పుడేమో ఈ సో ఇవన్నీ ఉండవు, ఇది ఒకటే ఉంటుంది అలాగనమాట. ఓకేనా. రైట్. సో ద స్విచ్ సెలెక్టర్ స్విచ్ ఎస్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్. నాకు ఇష్టం వచ్చినట్టుగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆయన నీడ్ ద స్పీడ్ ఎంత కావాలో అంత నెంబర్ ఆఫ్ టర్న్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు స్పీడ్ని. ఓకేనా. రైట్. వెన్ ద స్విచ్ ఎస్ ఈజ్ ఇన్ పొజిషన్ 1లో ఉన్నప్పుడు ఎంటైర్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్. ఇదిగోండి, స్విచ్ పొజిషన్ 1లో ఉన్నప్పుడు ఎంటైర్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఇన్ ద సర్క్యూట్ అండ్ మోటార్ రన్స్ విత్ నార్మల్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది. ఓకేనా. ఏంటి, ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ మొత్తం ఉంది కాబట్టి. నెక్స్ట్ ద స్విచ్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ స్విచ్ పొజిషన్ 1 to 2కు చేంజ్ చేశాను. అప్పుడు ఏమవుతుందమ్మా, ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంది. ఫీల్డ్ వైండింగ్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ రెడ్యూస్ అయిపోతే మనకి ఏమైంది, టర్న్స్ రెడ్యూస్ చేయాలి అంటే ఎన్ రెడ్యూస్ అయిపోతే ఏమైందమ్మా, ఫ్లక్స్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు EB/5. అంటే స్పీడ్ ఫ్లక్స్ రెడ్యూస్ అయితే స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే లాజిక్, సింపుల్. ఓకేనా. నెంబర్ ఆఫ్ టర్న్స్ యూజ్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమో డిఫరెంట్ గా కట్ చేసేసి డిఫరెంట్ ట్యాపింగ్స్ యూజ్ చేసుకున్నాను. ఆ ట్యాపింగ్స్ లో నెంబర్ ఆఫ్ టర్న్స్ రెడ్యూస్ అయిపోయినాయి ఇంకో ఫ్లక్స్ రెడ్యూస్ అయిపోయింది, ఫ్లక్స్ రెడ్యూస్ అయితే స్పీడ్ ఇంక్రీజ్ అయింది. సింపుల్ లాజిక్ ఇవన్నీ. ఓకేనా. అండ్ లాస్ట్ దట్ ఈస్ అదే ఫీల్డ్ మెథడ్ లో ఏంటంటే లాస్ట్ మెథడ్ ఇది, దట్ ఈస్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ అనమాట. ఓకేనా. సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్. సిరీస్ కనెక్షన్ అంటే బోత్ ద మెథడ్స్ ఏంటంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ అనమాట, మనం యూజ్ చేసుకుంటాం ఇక్కడ. బట్ ఏంటంటే ఫర్ ద సేమ్ టార్క్. ఓకేనా. ఫర్ ద సేమ్ టార్క్ ఏంటంటే బోత్ ద మెథడ్స్ కెన్ బి కంట్రోల్డ్ బై ద స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో సిరీస్ మెథడ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే కాన్స్టెంట్ టార్క్ వస్తుంది. అండ్ ప్యారల్ లో మాత్రం ఏంటంటే ఇక్కడ MMF ప్రొడ్యూస్డ్ బై ద దిస్ ప్యారల్ కనెక్షన్ ఏంటంటే రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో హెన్స్ హయ్యర్ స్పీడ్ కెన్ బి ఆబ్టైన్. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ మెథడ్ లో. ఓకేనా. ఇదేంటంటే సమ్ సిరీస్ కనెక్షన్ అంటే మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే టోటల్ ఫీల్డ్ వైండింగ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్. there is no some changes, most of the part not most of the speed not changes in this series connection anamata. But in case of parallel connection endante field winding endante ఈ వైండింగ్స్ అనేవి డివైడ్ చేసావు కాబట్టి the flux produced by the two different windings ఏంటంటే రెడ్యూస్ అవ్వడం వల్ల స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది సింపుల్ మెథడ్. ఓకేనా. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను అదే నోట్ చేశాను. ఇన్ ప్యారలల్ గ్రూపింగ్ ద MMF ప్రొడ్యూస్డ్ ఈజ్ డిక్రీజెస్, హైయర్ స్పీడ్ కెన్ బి ఆబ్టైన్డ్ బై ప్యారలల్ గ్రూపింగ్ అనమాట. ఓకే. దిస్ మెథడ్ యాక్చువల్లీ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఫ్యాన్ మోటార్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఓకేనా. రైట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ మెథడ్, అంటే ప్రీవియస్ నేను ఫస్ట్ ఇప్పుడు చెప్పిన 4 మెథడ్స్ ఏంటంటే అండర్ ది కేటగిరీ ఆఫ్ బై వేరింగ్ ద ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ అంటాం. సెకండ్ ఏంటమ్మా, దట్ ఈస్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్, నథింగ్ బట్ రియోస్టాటిక్ కంట్రోల్ మెథడ్ అంటాం. ఓకేనా. సో నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను ఈజీగానే చూడండి ఒకసారి. ప్రీవియస్ కేసు చెప్పినట్టు ఇది కూడా అంతే. ఇక్కడ ఏం యూజ్ చేశారమ్మా, దిస్ ఈజ్ ఆర్మేచర్ అండ్ దిస్ ఈజ్ ఫీల్డ్ వైండింగ్. బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాడు. ఓకేనా. ఈ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదమ్మా, N ప్రపోర్షనల్ టు EB/5. అవునా కదా. EB అంటే ఏం రాసుకోవచ్చు నేను ఇక్కడ, V మైనస్ IA/RA ప్లస్ మైనస్ ISC/RSC. ఎందుకంటే టూ వైండింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సిరీస్ వైండింగ్ లో మీకు ఫార్ములా వేరు. ఓకేనా. ఆ షంట్ వైండింగ్ లో ఏంటి ఫార్ములా, షంట్ మోటార్ లో V మైనస్ EB ఈజ్ ఈక్వల్ V మైనస్ IA/RA మాత్రం వస్తుంది. బట్ సిరీస్ లో ఏంటంటే ISC/RSC కూడా వస్తుంది, డివైడెడ్ బై 5. ఓకేనా. రైట్. సో నేను ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక రెసిస్టెన్స్ యాడ్ చేసుకున్నాను. ఎక్స్ట్రాగా రెసిస్టెన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సో సపోజ్ ఇక్కడ ఏంటమ్మా, దట్ ఈస్ N ప్రపోర్షనల్ ఏం చెప్తున్నా, V మైనస్ IA కామన్ తీస్తే, సారీ ఇక్కడ నోట్ చేస్తున్నామా, N ప్రపోర్షనల్ టు
వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్. ఎందుకంటే ద కరెంట్ పాసెస్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు నేనేం చేశాను, ఎక్స్ట్రాగా ఒక రెసిస్టెన్స్ యాడ్ చేశాను. ఈ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల టోటల్ వి మైనస్ ఐఆర్ వేలు ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది డిక్రీజ్ అవ్వడం వల్ల స్పీడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ద స్పీడ్ కెన్ బి డిక్రీజ్ అంటే బిలో రేటెడ్ వాల్యూ. దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ బిలో రేటెడ్ వాల్యూ. ఓకేనా, అదే పాయింట్. ద అరేంజ్మెంట్ దట్ ఈస్ ఇన్ దిస్ మెథడ్ ఏంటంటే ద స్పీడ్ ఈస్ రెడ్యూజెస్. సింపుల్ మెథడ్. అర్థమైంది నా పాయింట్. ఈ ఆర్ఎక్స్ వాల్యూ చేంజ్ అయితే, సో అంటే ఇంక్రీజ్ చేస్తే టోటల్ ఈ ఐఏ ఇంటూ ఆర్ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, అవునా కదా. ఈ వాల్యూ చేంజ్ అయితే టోటల్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది, అవునా కదా. ఎందుకమ్మా, దిస్ ఈస్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూలో నుంచి పక్కనున్న వాల్యూ చేంజ్ చేసామనుకో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా, కంపల్సరీ డిక్రీజ్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూ అంటే వి వాల్యూ కాన్స్టెంట్. ఈ వాల్యూని ఇంక్రీజ్ చేసావు, ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమైంది, మనకి టోటల్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, రెడ్యూస్ అవుతుంది, అవునా కదా. సో 100 - 20 వేస్తే 80 వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది, ఈ ఆర్ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవడం వల్ల టోటల్ వాల్యూ ఐఏ ఇంటూ ఆర్ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది, టోటల్ వాల్యూ ఏమైంది, ఇక్కడ మనకి 80 వచ్చేస్తుంది. ప్రీవియస్ కేసు 90 ఉంటే ఇప్పుడు 80 వస్తుంది. టోటల్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. టోటల్ వాల్యూ రెడ్యూస్ అయితే స్పీడ్ విల్ బి రెడ్యూసెస్. సో అంటే ఏం లేదు, స్పీడ్ ని కంట్రోల్ చేస్తాను. ఎలా కంట్రోల్ చేస్తానంటే సింపుల్ మెథడ్స్ ఇవన్నీ, రెసిస్టెన్స్ యూజ్ చేసుకొని కంట్రోల్ చేస్తాను. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు లాస్ట్ మెథడ్, దట్ ఈస్ సిరీస్ మోటార్. లాస్ట్ మెథడ్ దట్ ఈస్ అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఓకేనా, సింపుల్. ఇక్కడ కూడా ఏం లేదమ్మా, బై యూజింగ్ ఇన్ దిస్ మెథడ్ సిరీస్ మోటార్. యాక్చువల్గా ఏంటంటే సిరీస్ మోటార్ ఎగ్జైటెడ్ బై ఏ వోల్టేజ్. మనం యాక్చువల్గా ప్రీవియస్ కేసులో ఏంది, నేనేం చేశానంటే సమ్ దిస్ ఈస్ సిరీస్ మోటార్, అవునా కదా. సప్లై ఇచ్చాను ఇక్కడ డైరెక్ట్గా. నేను ఇక్కడ ఏంటంటే సమ్ వోల్టేజ్ సప్లై ఇచ్చాను మనకి, అవునా. బట్ ఇక్కడ ఈ వోల్టేజ్ ఇవ్వకుండా వాడు ఏం చేశారంటే బై యూజింగ్ సమ్ సిరీస్ జనరేటర్ యూజ్ చేసుకున్నాడు. ఫీల్డ్ వైండింగ్ కదా మనం కనెక్ట్ చేయాల్సింది. ద కరెంట్ పాసెస్ ఫీల్డ్ వైండింగ్ ఎలా వస్తుంది మనకి, ఫ్రమ్ ద సప్లై. ఈ సప్లై ఇక్కడ ఎవరు ఇస్తున్నారు, ఇక్కడ జనరేటర్ కనెక్ట్ చేశాను, అంటే సిరీస్ జనరేటర్ కనెక్ట్ చేశాను డైరెక్ట్ గా. సిరీస్ జనరేటర్ డ్రివెన్ బై ద సమ్ ప్రైమ్ మూవర్. ఓకేనా, రైట్. సో చూడండి, సింపుల్ లాజిక్. ఇక్కడ కూడా ద జనరేటర్ ఇస్ డ్రివెన్ బై సూటబుల్ ప్రైమ్ మూవర్. ఇప్పుడు చెప్పాను, ప్రైమ్ మూవర్ యూజ్ చేసుకొని జనరేటర్ ని రొటేట్ చేస్తాడు. ద వోల్టేజ్ obtained ఫ్రమ్ ద జనరేటర్ నుంచి వచ్చిన వోల్టేజ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ ఫీల్డ్ డైవర్టర్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫీల్డ్ వైండింగ్ కి సమ్ రెసిస్టెన్స్ యాడ్ చేశాడు ఇక్కడ. ఓకేనా, దట్ ఈస్ డైవర్టెడ్ బై సమ్ ఆర్ఎక్స్ రెసిస్టెన్స్, అంటే ప్యారల్ కనెక్ట్ చేశాడు. ఓకే, సో రెసిస్టెన్స్ అక్రాస్ ద సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ద జనరేటర్. ఓకేనా, సో దెన్ ఈజీ ప్రపోర్షనల్ 5 కదా, ద కరెంట్ పాసెస్ త్రూ జనరేటర్, దట్ ఈస్ నథింగ్ బట్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్. అంటే ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయితే ఇక్కడ ఈఎంఎఫ్ ఎక్కువ ఇండ్యూస్ అవుతుంది, అంతే కదా. ఇది జనరేటెడ్ ఫీల్డ్ అమ్మా, ఇది మోటార్ ఫీల్డ్. ఓకేనా, ఫీల్డ్ వైండింగ్, ఇది ఆర్మేచర్ వైండింగ్ మోటార్ కి. ఇది నేను ఏం చేశాను, టోటల్ గా సప్లై వోల్టేజ్ ఇవ్వాలి. ఇక్కడ సప్లై వోల్టేజ్ ఎంత, ఇదంతా సప్లై వోల్టేజ్. ఎలా ఇస్తానంటే జనరేటర్ నుంచి ఇస్తున్నాను. ఇక్కడ జనరేటర్ లో ఫీల్డ్ వైండింగ్ ఇది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ చేంజ్ అయితే జనరేటర్ ఈఎంఎఫ్ కూడా చేంజ్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఫ్లక్స్ చేంజ్ అయింది, అప్పుడు ఏమైంది, వేరియబుల్ వోల్టేజ్ వచ్చుద్దా లేదా. సింపుల్ లాజిక్. నేను జనరేటర్ ప్రిన్సిపల్ ఐడియా ఉంది కదా. జనరేటర్ ప్రిన్సిపల్ ఏంటి, జనరేటర్ లో ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ పాస్ చేస్తావు, కరెంట్ పాస్ చేస్తే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ వెళ్ళి ఆర్మేచర్ వైండింగ్ టచ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ద కరెంట్ పాస్ చేస్తున్న ఫీల్డ్ వైండింగ్ రెడ్యూస్ చేసావు అనుకో, ఫ్లక్స్ రెడ్యూస్ అయింది. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే ఈఎంఎఫ్ రెడ్యూస్ అయితే లేదా. ఆ రెడ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఆ వేరియబుల్ ఈఎంఎఫ్ ఉంటుంది చూసావా, అది నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇది ప్లస్, ఇది మైనస్. ఈ వేరియబుల్ వోల్టేజ్ దట్ ఈస్ obtained ఫ్రమ్ ద జనరేటర్. అది ఎలా వేరియబుల్ వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ ద కరెంట్ పాస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ చేంజ్ అయ్యే కొద్దీ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఈఎంఎఫ్ జనరేటెడ్ ఆల్సో చేంజెస్ అనమాట. అది మనం ఇక్కడ అప్లై చేసుకున్నాను. ఓకేనా, డ్యూ టు ద చేంజ్ ఇన్ సప్లై వోల్టేజ్ సమ్ వేరియస్ స్పీడ్ విల్ బి obtained అనమాట. ఓకేనా, సేమ్ అమ్మా, అంటే నేను ఏం చేంజ్ చేయలేదు, సింపుల్ లాజిక్. ఓకేనా, ఫ్లక్స్ మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్లక్స్ చేంజ్ అవ్వాలి అంటే కరెంట్ చేంజ్ అవ్వాలి. కరెంట్ చేంజ్ అయితే మనం ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. అందరికి అర్థమవుతుందా?